ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం అండి హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే అమరావతి రాజధానిగా స్థిరపడుతోంది అని చాలామంది భావిస్తున్నటువంటి తరుణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తాజా వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయండి. కొత్త చర్చకు దారితీశాయి. అసలు జగన్ ఎందుకు మళ్ళీ ఈ రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు? అది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమేనా, లేక దీని వెనక మరింత లోతైనటువంటి వ్యూహం, ఆయన ఆలోచన ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి దాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. అది అందరికీ తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూనే ఉన్నాయి. విద్యా సంస్థలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, హైటెక్ ప్రాజెక్టులు, ఇలా అమరావతి భవిష్యత్తుపై భారీ ఆశలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజధాని అంశాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి ఆసక్తి ఏర్పడిందండి. ప్రతి ఒక్కరిలో కూడా ఇదే టాపిక్ బయలుదేరింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రకటన వెనుక రెండు ప్రధాన కారణాలు ఉండొచ్చని చెప్తున్నారండి. మొదటిది, అమరావతి విషయంలో ఇంకా రాజకీయ విభేదాలు ఉన్నాయి అనేటటువంటి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. రెండవది, రాజధాని అంశాన్ని ఎన్నికల ప్రధాన ఎజెండాగా మార్చడం. రాజధాని అంశాన్నే ఎన్నికల్లో మేనిఫెస్టో ఉంటుంది కదా, ఆ మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా మార్చి ఆయన సాధించాలి అనుకున్నది సాధించడం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఇప్పటికీ కూడా భావోద్వేగంతో ముడిపడి ఉంది. ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ లాగా మారిపోయింది అది. ఒకవైపు అమరావతి రైతులు, పెట్టుబడిదారులు రాజధాని అభివృద్ధిని ఆశిస్తుంటే, మరోవైపు ప్రాంతీయ సమతుల్యతపై కూడా రాజకీయ చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రాజకీయ కోణంలో చూస్తే అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగితే దాని రాజకీయ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇది కూడా చాలా కీలక అంశంగా మారుతుందండి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, ఆ పేరు చంద్రబాబు నాయుడికి దక్కకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని నాశనం చేయాలి అని ఏదో రకంగా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే భవిష్యత్ ఎన్నికల్లో రాజధాని అంశం అనేది మరోసారి ప్రధాన చర్చగా మారేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోందండి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, రాజకీయ స్థిరత్వం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజధాని అనేది కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడినటువంటి ఒక అంశం. మరి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలతోటి ఏం సాధించాలని చూస్తున్నారు? ఇది నిజంగా రాజకీయ వ్యూహమా, లేక ఎన్నికల ముందు చేస్తున్నటువంటి కొత్త అజెండానా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.